యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనను పాపుల మిత్రుడని, సుంకరుల స్నేహితుడని పిలిచారు. ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ సత్యాన్ని అంగీకరించాడు. అంటే వాస్తవమే, ఆయన ఈ లోకంలోనికి వచ్చింది నా స్నేహితుడిగా ఉండడానికి. నేను పాపిని ఒకప్పుడు, కనుక పాపులను ప్రేమించి తన ప్రజలనుగా చేయడానికి దేవుడు వచ్చాడు. పేద సాదా ఎచ్చు తగ్గులు పాటించకుండా మరి సుంకరులు, పాపులు, పతితలు ఇలాంటి వారితో కలవడం, మాట్లాడడం, భోంచేయడం, సంభాషించడం, ఇలా యేసు ప్రభు వస్తే అతనిని ఈ విధంగా చెప్పారు. దేవుని సన్నిధిలో ఈ మాటలు అన్నారు. అతడు దయ్యములు పట్టిన వాడు, లేక తిండిపోతు, మద్యపానీయు, సుంకరులు, పాపులు స్నేహితుడని వారు చెప్పారు. యేసు ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని దాసులను అని పిలవను, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తూ ఉన్నాను. ఎందుకంత ధీమాగా యేసు ప్రభు తన శిష్యులను, తనను వెంబడించిన వారిని మీరు నా స్నేహితులు అని ఎందుకన్నాడు? ఆయనటు పరలోకములో ఉన్నవి కానీ, భూలోకములో ఉన్నవి కానీ, తండ్రి హృదయంలో ఉన్నవి కానీ, తన హృదయంలో ఉన్నవి కానీ ఏటిని దాచిపెట్టకుండా, ఏ విషయాలు దాచిపెట్టకుండా సమస్తము ఆయన బయలుపరిచాడు.